గురుగారు జ్యోతిషపరంగా ఏపీలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది? మనకి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే జగన్ పార్టీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ నెలలో కొంచెం అవకాశాలు, ఎందుకంటే గురుడు మారడం వల్ల అవకాశాలు ఒక 60% వరకు జగన్కి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడు ధనురాశ్యాధిపతి గురుడు ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం ఆరింట సంచారం చేస్తున్నాడు. ఆరింట సంచారం చేయడం వల్ల గురు బలం చేకూరుతుంది. అందువల్ల అంటే జగన్ది ధనురాశి లెక్క ప్రేయర్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి బేబోజాతి ఉత్తరాషాఢ ధనురాశి అవుతుంది. అందువల్ల ధనురాశి అవ్వడం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఈ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆ రీత్యా కూడా జనాల్లో మన్ననలు పొందడం, తద్వారా అనుకూల యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరికి విశేషమైన రాయితీలు ఇవ్వటము, ఫంక్షన్లు ఇవ్వటము, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా కూడా కొంచెం అవకాశాలు. ఎందువల్ల అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని వీటిల్లో ఇలా కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడి జైల్లోకి వెళ్ళడం ఇట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు అవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు 60% వరకు అవకాశాలు ఉన్నాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల చూసుకున్నట్లయితే మనకి ఆ 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం జరుగుతుంది. ఈ 21 స్థానాల్లో ఒక 15 వరకు గెలిచే అవకాశాలు ఈ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఉన్న మొత్తం 170 స్థానాలు కాబట్టి తక్కువ స్థానాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కూటమి అన్యాయం చేయడం ద్వారా తద్వారా ఒక 15 మాత్రం అనుకూల యోగాలు ఉన్నాయి. మిగతా 6-7 సీట్ల వరకు ఓడిపోవాల్సిన అవకాశాలు వీళ్ళకి ఉంటాయి జనసేన పరంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు బీజేపీ పరంగా చూసుకున్నట్లయితే బీజేపీకి అవకాశాలు కూడా తక్కువే. ఎందుకంటే ఆ ఏపీలో బీజేపీ పార్టీ చాలా శూన్యంగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి బీజేపీ పరంగా చూసుకున్నట్లయితే 2-3 స్థానాల మించి ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. ఇంకా టీడీపీ పరంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కాబట్టి అంతగా మన గతంలో జరిగిన స్కాములు రీత్యా కానీ, ఇబ్బందులు రీత్యా కానీ కొంచెం దాని మీద కూడా ప్రజా వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం గెలుపొందే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. మొత్తం 170 స్థానాల్లో ఏమైనా ఒక 60-70 స్థానాల వరకు ఈ పార్టీలు కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతావి అంటే ఇదివరకు అంత రాకపోయినప్పటికీ కూడా ఒక 100 నుంచి 110 మధ్యలో జగన్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా స్థానాలు ఈ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ కూటమి ఏర్పడడం వల్ల టీడీపీకి ఏమైనా నష్టమా, లాభమా? కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎందువల్ల అంటే కూటమి ఏర్పడడం వల్ల యొక్క బీజేపీ యొక్క సపోర్ట్ తీసుకున్నప్పటికీ గతంలో కూడా బీజేపీ ఆంధ్రాకి అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. ఎందువల్ల అంటే విశేషంగా మీకు ఆంధ్రాకి ప్రభుత్వం వేరే అవటం వల్ల యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విశేషమైన రాష్ట్రంగా ఆదరణ పొందుతాను, దానికి కావాల్సిన రాయితీలు అన్నీ ఇస్తాను అని ముందుగా మాట అన్నారు. కానీ ఏం చేయలేకపోయారు. ధనం అయితే ఇచ్చారు కానీ దానికి విశేషమైన రాష్ట్రంగా అన్ని రాష్ట్రాల్లో దీనికి ఒక గుర్తింపడే రాష్ట్రంగా ఇస్తాను అని చెప్పడం జరిగింది. అది జరగలేదు. అది జరగకపోవడం వల్ల ఈ బీజేపీ కలయిక అంత ఇప్పుడు కూడా పైన బీజేపీ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అనుకూలత ఇవ్వకపోతే మరలా ఈసారి కూడా రాజధాని ఏర్పడే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కువ మెజారిటీతో గెలిచింది, ఇప్పుడు రంగంలో ఉంది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరికి మెజారిటీ ఉండబోతుంది ఈసారి కూడా? ఎందుకనంటే గత ప్రభుత్వంతో చూసుకున్నట్లయితే ఆయన చేసిన పాదయాత్రలు ఇచ్చా చూసుకున్న, తన తండ్రి గారి మీద అభిమానం చూసుకున్న, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలు చాలా అభిమానం చూపించారు. తద్వారా ఆయనకు అనుకూల యోగాలు రావడం, అనుకూలత ద్వారా అనుకూలంగా గెలవడం అది జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో ఈయన 3 రాజధానులు పెట్టారు. ఈ రాజధానిని కరెక్ట్గా నిర్ణయం చేయలేదు కాబట్టి కొంచెం ప్రజా వ్యతిరేకత అనేది ఉంది. తద్వారా అనుకూలత కొంచెం తగ్గింది. అదే 3 రాజధానులు మీరు ఓకే చేసి ఏదో ఒకదానైనా మీరు గట్టిగా పట్టుకున్నట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆ ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి కొన్ని స్థానాల్లో అనుకున్నది 150కి 170 స్థానాలు రావు, కానీ ఒక 100 నుంచి 110 స్థానాల మధ్యలో గెలుపొందే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ పార్టీ.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి గెలుపు సాధ్యమవుతుందా, లేకపోతే ఎలా ఎలా ఉండబోతుంది ఆయన పరిస్థితి? వాళ్ళ అన్నగారు, వదిన గారు, అలాగే కావాల్సిన బంధువులు, తెలిసిన స్నేహితులు కూడా రావడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల జగన్ గారికి ఏమైనా నష్టం జరుగుతుందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో చూసుకున్నట్లయితే కొంచెం ప్రజా వ్యతిరేకత జగన్ మీద ఉందని చెప్పాలి. ఎందువల్ల అంటే అక్కడ పురుహూతిగా అమ్మవారి అనుగ్రహం వల్ల మొన్న జరిగినటువంటి వీటి మీటింగ్స్ రీత్యా చూసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జాతకరీత్యా అనుకూలత ఎక్కువగా ఉంది. జాతకాన్ని బట్టి జ్యోతిషపరంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం పిఠాపురంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. తద్వారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయగాథను ఎగరవేయడం కొంచెం ఈ జగన్ పార్టీకి నిరాశాజనకంగానే ఉంటుందన్నమాట. అందులో ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం పవన్ కళ్యాణ్కే ఉంది. ఎందువల్ల అంటే అక్కడ నిలబెట్టింది కూడా లేడీ క్యాండిడేట్ని అవును నిలబెట్టారు. సరైన బలం ఎందువల్ల అంటే నిలబెట్టారంటే బలం అక్కడ అవతల పక్క బలాన్ని బట్టి ఇటు బలం కూడా నిలబెట్టాలి. మరి సరైన క్యాండిడేట్ లేకపోతే ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. వంగా గీతా గారు అని నిలబెట్టారు. నిలబెట్టడం వల్ల ఏమిటంటే యువతల పక్క పవన్ కళ్యాణ్ మామూలుగానే ప్రజాదరణ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఈ రాజకీయంలో తిరగడము, వీళ్ళు మోడీతో తిరగడము, ఇదంతా కూడా మనంతా చూస్తూనే ఉన్నాం. అందువల్ల ప్రజాభిమానం అది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి కొంచెం అక్కడ అవకాశాలు వైఎస్ జగన్కి ప్రతికూలంగానే ఉందని చెప్పచ్చు. రైట్. మంగళగిరిలో మరోసారి లోకేష్ చేదు అనుభవం ఎదుర్కొంటారనే ప్రచారం సాగుతుంది, మళ్ళీ ఓడిపోతారని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మంగళగిరిలో ఎందుకంటే గతంలో లోకేష్ 2000 ఓట్ల తేడాతో ఓడిపోవడం అది జరిగింది. ఈసారి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎందువల్లంటే అక్కడ జగన్ పార్టీ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలతల వల్ల కొంచెం ప్రతికూల యోగాలే ఉంటాయి. జగన్ పార్టీకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. గట్టి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈసారి కూడా ఓటమి చూడవలసిన అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ జ్యోతిషపరంగా చూసినట్లయితే లోకేష్ కొంచెం ప్రతికూలంగా ఉంది. కొంచెం జాగ్రత్త వహించాలి. కుప్పంలో చంద్రబాబుకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా, అవకాశాలు తగ్గుతున్నాయా? కుప్పంలో చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం గెలిచే అవకాశాలే ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే స్వస్థాన బలం దానిలో గతంలో కూడా ఎందుకంటే ఆ స్థాన బలం అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా టోటల్గా స్థానంలో ఉండేటువంటి విలువల రీత్యా కూడా మనిషి మీద కొంచెం అభిమానం అనేది ఉంటుంది. తద్వారా అభిమానం ద్వారా ఆయన అంటే అనుకున్న రీతిలో గెలవరు కానీ గెలిచే అవకాశం అయితే చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. అక్కడ షర్మిల గారు కడప నుంచి పోటీ చేయడం జరుగుతుంది, మనకు అందరికి తెలిసిన విషయమే. మరి గెలుపు రుచి చూస్తుందా లేకపోతే ఓడిపోతుందా? అది ఎవరికి ఫేవర్గా మారుతుంది? వైఎస్ఆర్ కడప జిల్లా కాబట్టి అక్కడ వైఎస్ఆర్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. షర్మిల గారు పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ తరపున చేస్తున్నారు షర్మిల గారు, కాంగ్రెస్ తరపున. అందువల్ల కాంగ్రెస్ తరపున చేస్తున్నారు కాబట్టి ఎన్నున్నప్పటికీ కూడా ఆయన జగన్ మీద అభిమానం కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కడప జిల్లాలో జగన్ మీద అభిమానం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీకే గెలుపు అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా. జ్యోతి, ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి? మొత్తం మీద టోటల్గా చూసినట్లయితే 100 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశాలు వైసీపీకి ఉన్నాయి. అంటే 170కి 170 అన్నారు కానీ అది సాధ్యతరం కాదు. ఎందువల్ల అంటే ఎంత అనుకున్నప్పటికీ కూడా గతంలో ఆయన వాళ్ళ నాన్నగారి మీద అభిమానము, ఒక అవకాశము, ఈయన పాదయాత్ర చేయటము, ఆ అవకాశాల వల్ల 155 స్థానాలు గెలిచారు. అది ఒక రికార్డు బ్రేక్ గతంలో. మళ్ళీ అంత బ్రేక్ ఈయన చేయాలి అనుకుంటే ఈయన కొన్ని సేవలు చేసి కొంచెం ఆ రాష్ట్రంలో రాజధాని ఏర్పరిచి కొంచెం రాష్ట్ర అభివృద్ధి ఏర్పాటు చేసినట్లయితే అనుకూలత కొంచెం ఉండేది, ఇంకా అనుకూలత ఎక్కువగా వచ్చేది. అయితే ఇది మొత్తం మీద చేశారు కాబట్టి జనాలు అందరికీ కూడా ఆటో వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరికీ కూడా రాయితీలు ఇవ్వటము, పెన్షన్లు ఇవ్వటము, వృద్ధాప్య పెన్షన్ పెంచడము, ఇట్లా చాలా 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 చేయటం, అలాగే స్త్రీలకి డ్వాక్రాలది ఇవ్వటము, ఇట్లాంటివన్నీ చేశారు. అమ్మఒడి ఇలాంటివన్నీ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇంచుమించుగా ఒక 60% వరకు ఈయన ప్రభుత్వం ద్వారా ఆదుకున్నారు. ఈ ఆదుకోవడం వల్ల వాళ్ళందరూ అభిమానంతో మళ్ళీ ఈయన పార్టీ లీడింగ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. గుడివాడలో కొడాలి నాని ఓడిపోతారని ప్రచారం సాగుతుంది, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? గుడివాడలో చూసినట్టయితే కొడాలి నాని ఆయన గతంలో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ పోటీ చేశారు. ఆయన మంత్రిగా కూడా తిరిగినట్టున్నారు గతంలో. అందువల్ల ఈసారి కూడా ఆయన కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే అక్కడ కొడాలి నాని అంటే ఫేమస్ మామూలుగానే గుడివాడకి, ఇప్పుడు నన్నే కాదు. అందువల్ల ప్రజాదరణ మనిషి క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్లయితే కొడాలి నానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా పార్టీ పరంగా పక్కన పెట్టినైతే కొడాలి నాని గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట.
పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈసారి ఆయన గెలిచినప్పటికీ కూడా అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ 3 పార్టీల కలయిక వల్ల కొంచెం నష్టాలు జరుగుతాయి. తద్వారా ఈయనకు అనుకూలత తక్కువగా ఉంటుంది. ఈసారి అయితే ఈయన అనుకున్న రేంజ్లో రాణింపనేది తక్కువగా ఉంటుంది వీళ్ళు. ఎందుకంటే ఈ యొక్క జనసేన పార్టీకి అనుకూలతలు ఒక 15 సీట్లు గెలిచినప్పటికీ కూడా మిగతా అనుకూలతలు తక్కువగానే ఉంటాయి. మొత్తం మీద ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఈసారికి ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ సారి అయితే మాత్రం ఈయన కొంచెం మినిస్టర్ రేంజ్లోనే ఏదైనా చీఫ్ మినిస్టర్ ఆ రేంజ్లో అవకాశాలు గట్టి ప్రయత్నం చేసినట్టయితే 5 ఏళ్లలో పుంజుకుంటే ఈసారి మాత్రం ఈయనకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. జగన్ గారు మరోసారి సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? జగన్ గారు ఈసారి కూడా సీఎం అయితే మరి గతంలో ఈ చేయవలసిన పొరపాట్లు ఏమైనా ఉన్నా పొరపాట్లు అవన్నీ సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మళ్ళీ క్వీన్ స్విప్ వేసి 3వసారి కూడా ఈ జగన్ ప్రభుత్వమే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ రాజకీయం ముందుగా చెప్పాలనుకుంటే 3 రాజధానుల్లో ఏదో ఒక రాజధాని అయినా కన్ఫర్మ్ చేయాలి మెయిన్. అలాగే రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి. అలా ఎందువల్ల అంటే ఇప్పుడు అది విడిపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి. ఈ అన్యాయం జరగడం వల్ల అభివృద్ధి అనేది కనబరచాలి. ఎప్పుడైతే అభివృద్ధి ఉంటుందో తద్వారా ప్రజలను మన్ననలు ఖచ్చితంగా పొందుతారు. రైట్. సర్వేలని చూసుకుంటుంటే మనకి వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కూడా అలాగే సాగుతుంది. దాని ప్రకారంగా మీరేమంటారు? ఖచ్చితంగా అవకాశాలు జగన్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఈసారి సర్వేగా చూసుకున్నట్టయితే ఈయన చేసిన సేవలే కానీ నిన్న 2-3 రోజుల క్రితం జరిగిన ఈ యొక్క సభలో కూడా తండోపతండాలుగా జనాలు రావటము, అసలు చూస్తే నిజంగా జగన్కి ఇంతలో జనాదరణ ఉందా అన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. తద్వారా జగన్కి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆయన చేసిన సేవలు లాంటివి కానీ ఈ యొక్క పెన్షన్లు, అమ్మఒడి ఇట్లాంటివన్నీ ఇవ్వడం ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి. ఒక 100 to 110 వరకు అవకాశాలు అయితే ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈయన యొక్క రాజకీయ భవిష్యత్తు అనుకూలంగానే వెలిగి ఉందని చెప్పవచ్చు మనం. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.